అండి. నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా ట్యూస్డే వ్లాగ్ అయితే చూసేస్తారు. 2 మంచి మంచి హెల్తీ రెసిపీస్ అండ్ అందరి హౌస్ వైఫ్స్కి ఎంతో యూజ్ అయ్యే మంచి మంచి కిచెన్ టిప్స్ అయితే షేర్ చేశాను. సో వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూసేయండి. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఈ వ్లాగ్ మీరు ఆఫ్టర్నూన్ టు నైట్ రొటీన్ అయితే చూస్తారు. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, పూజ అవేం లేవు ఈ క్లిప్స్లో. డైరెక్ట్గా లంచ్ ప్రిపరేషన్కి అయితే వచ్చేసాను. అక్కడ చూశారు కదా, మా పాప అయితే ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవుతుంది. మా హస్బెండ్ కూడా వర్క్ ఫ్రమ్ హోమే చేస్తున్నారు. ఇక్కడ నేనైతే ఉసిరికాయలతో ఒక మంచి ఆమ్లా రైస్ అయితే చూపిస్తాను మీకు. అదేనండి ఉసిరికాయ పులిహోర. ముందుగా ఉసిరికాయలన్నీ కట్ చేసి పెట్టుకున్నాను నేను. ఇవి నేను ముందు రోజు దీపాలు వెలిగించాను కదా, అవే ఉసిరికాయలు. ఆ ఉసిరికాయలు మనం పారేయకూడదు కదా, ఎలాగోలా యూస్ చేసుకోవాలి. దాన్ని మీరు చట్నీ చేసుకోవచ్చు, పప్పులో వేసుకోవచ్చు, పప్పుచారులో వేసుకోవచ్చు, ఇలా సింపుల్గా పులిహోర కూడా చేసుకోవచ్చు. మాకైతే పులిహోర ఇష్టం కాబట్టి నేను పులిహోర చేస్తున్నాను. మిగతా రెసిపీస్ కూడా నేను ముందు మీతో షేర్ చేస్తానులేండి. ముందుగా అయితే ఉసిరికాయని అలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని చక్కగా మిక్సీలో అయితే గ్రైండ్ చేసేసుకోండి. ఇప్పుడు మనం పులిహోరకు పోపు ఎలా పెట్టుకుంటామో అదైతే రెడీ చేసేసుకోవడమే. ముందుగా నేను ఆయిల్ వేసుకొని కొంచెం పచ్చిమిర్చి, కొద్దిగా ఎండుమిర్చి యాడ్ చేశాను. తర్వాత పల్లీలు, శనగపప్పు, ఆవాలు ఇవన్నీ యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా కరివేపాకు, హింగ్ అయితే యాడ్ చేసుకున్నాను. అవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మీరు చక్కగా గ్రైండ్ చేసి పెట్టుకున్నారు కదా, ఆ ఉసిరికాయని అయితే వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవడమే ఆయిల్లో. ఉసిరికాయ మీ హెల్త్కి చాలా మంచిది. ఇది సీజన్ కాబట్టి మీరు చక్కగా యూజ్ చేసుకోండి ఉసిరికాయలని. మార్నింగే మీ డేని ఒక మంచి హెల్తీ డ్రింక్తో స్టార్ట్ చేయాలంటే ఇది మంచి టైం. ఈ ఉసిరికాయలని మీరు గ్రేట్ చేసుకొని ఫ్రీజర్లో స్టోర్ చేసి పెట్టుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు. చక్కగా ఆమ్లా టీ చేసుకొని మార్నింగ్ మీ డేని స్టార్ట్ చేస్తే ఆమ్లా మంచి ఇమ్యూనిటీ బూస్టర్. అసలు మీకు మీ ఫ్యాట్ అంటే డైట్లో ఉన్నవాళ్ళు కూడా బాగా యూజ్ అవుతుంది. అండ్ మీ ఇమ్యూనిటీకి చాలా మంచిది. వెరీ రిచ్ ఇన్ విటమిన్ సి. అండ్ మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా సరే, మార్నింగ్ కొంతమంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉండి ట్యాబ్లెట్తో స్టార్ట్ చేస్తారు కదా, ఆ ట్యాబ్లెట్ బదులు మీరు ఒక మంచి ఆమ్లా టీ తాగారంటే సూపర్గా వర్క్ అవుతుంది. అండ్ మీ ఐసైట్కి, బోన్ హెల్త్కి చాలా మంచిది. ఇన్ని బెనిఫిట్స్ ఒక చిన్న ఉసిరికాయలో ఉన్నాయంటే అస్సలు నమ్మాలనిపించట్లేదు కదా. అదేనండి నేచర్లో ఉన్న మ్యాజిక్. సో ఇక్కడైతే నేను రైస్ కూడా రెడీ చేసుకుంటున్నాను. రైస్లో కొంచెం పసుపు, ఉప్పు, కొద్దిగా ఆయిల్ వేసుకుంటే మీకు పసుపు ఏంటంటే బాగా కలుస్తుంది, రైస్కి చక్కగా పడుతుంది. అందుకని కొంచెం ఆయిల్ అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇది మనం నిమ్మకాయ పులిహోరకి రెడీ చేసుకున్నట్టే. ఇలా చేసుకున్న తర్వాత ఆ మిక్స్ని ఇందులో అయితే వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవడమే. యమ్మీ ఉసిరికాయ పులిహోర అయితే రెడీ అయిపోతుంది. ఎంత టేస్టీగా ఉంటుందంటే నేను చెప్పలేను. మీరు ఉసిరి దీపాలు పెట్టేస్తున్నాం, ఉసిరికాయలు ఏం చేయాలా అని అనుకుంటున్నారా? ఇలా అయితే చేసుకోండి. దీంతో మంచి స్వీట్ కూడా చేసుకోవచ్చు బెల్లం వేసి. అలా రకరకాలు. నేనైతే ఎక్కువ పులిహోర, పప్పు, పచ్చడి మాత్రమే చేస్తాను. మిగతావి నేను అంతగా ట్రై చేయనులేండి. సో ఇలా నాకెందుకో కొంచెం మిక్స్ ఎక్కువయ్యేలా అనిపించింది కాబట్టి కొంచెం ఆపేసి మిగతాదైతే వేసి కలిపేశాను. అది నేను నెక్స్ట్ డే అంటే వెన్స్డే రోజు మళ్ళీ కలుపుకొని తిన్నాను. సో ఇంత మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నదాన్ని మనం సీజన్లో చక్కగా యూటిలైజ్ చేసుకోవాలి కదా. మీరు ఎవరైనా ఉసిరికాయలు యూస్ చేయకపోతుంటే తప్పకుండా సీజన్ అయిపోయే లోపైతే ఇలా పులిహారో, పచ్చడో ఏదో ఒకటి చేసుకొని మీకు ఎలా వచ్చిందనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా మీకు నా వీడియోస్ అండ్ నా రెసిపీస్ ఎలా అనిపిస్తున్నాయి, నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇక్కడ నేను ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ పిండాను, చూసారా? అది ఎందుకంటే ఉసిరికాయలో ఒక కైండ్ ఆఫ్ వగరు ఉంటుంది కదా, దాన్ని బ్యాలెన్స్ చేయడానికి కొంచెం నిమ్మరసం అయితే పిండుకోండి. ఇదైతే నా ఈవినింగ్ పూజ. మీరు కూడా నమస్కారం చేసేసుకోండి. సో ఇంకా పూజ తర్వాత కోకోనట్స్ కూడా చాలా ఉంటున్నాయి. ఇదంతా ఈ సీజనల్ ఇదనమాట. ఇది కూడా ఒక మంచి హెల్తీ రెసిపీ. కంటిన్యూగా రెసిపీస్ ఉన్నాయని అనుకోకండి, లాస్ట్లో మంచి మంచి కిచెన్ టిప్స్ అయితే ఉన్నాయి. సో తప్పకుండా వీడియో చివరి వరకు చూడండి, మిస్ అవ్వకుండా. ఇంక ఇక్కడ సోమవారం కొబ్బరికాయ కొట్టాను కదా, శనివారం కొట్టిన కొబ్బరికాయని ఏం చేశాను, నాకు ఎవ్రీ సాటర్డే కొబ్బరికాయ కొట్టడం అలవాటు. ఇప్పుడు మండేస్ కూడా కొడుతున్నాం కాబట్టి బోల్డెన్ కొబ్బరి చిప్పలు అయిపోతున్నాయి. దాంతో అయితే కోకోనట్ మిల్క్తో వెజ్ పులావ్ చేశాను కదా, ఇప్పుడు ఇది మండే కొట్టింది. నువ్వు అదేం జ్యోతి మొన్న చట్నీ కోసం స్టోర్ చేసుకోవచ్చు అన్నావు కదా, చేసుకోవచ్చుగా అంటే ఆల్రెడీ ఒక బాక్స్ నిండా స్టోర్ చేసి పెట్టేశాను డీప్ ఫ్రీజ్లో. కాబట్టి ఇంక దీన్ని అయితే ఈరోజు మంచి హెల్దీ కోకోనట్ లడ్డు అయితే చేయాలని డిసైడ్ అయిపోయాను. మీకు కూడా ఒక మంచి రెసిపీ షేర్ చేసినట్టు ఉంటుంది కదా.
అదనమాట. ముందుగా చూసారుగా మీరు క్లిప్లో చూసినట్టు కొబ్బరిని సన్నగా కట్ చేసుకొని మిక్సీలో అయితే వేసుకొని ఇలా మిక్సీ చేసేసుకున్నాను నేను. మన దగ్గర పాతకాలంలో మా అమ్మమ్మ కూర్చొని కొబ్బరి తురిమేవారండి. అది ఎంత బాగుంటుందో కదా, అలాంటిది ఉంటే బాగుండి అనిపించింది. కానీ తురమడానికి చేతి నొప్పులండి. నేను క్యారెటే తురమలేను, కొబ్బరి ఏం తురుముతాను. సో అలా తురిమేసుకున్న దాన్ని కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకొని మీరు ఈ కొబ్బరి కొంచెం పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. అంటే ఇది పచ్చి కొబ్బరి కదా, దానిలో కొంచెం మిల్క్ కంటెంట్ అదంతా ఉంటుంది కదా, కొంచెం డ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మీరు 1 కప్పు కొబ్బరికి 1 కప్పు బెల్లం ఈక్వల్ రేషియోలో తీసుకుంటాను నేనైతే. తీసుకొని చక్కగా ఇలా కలుపుతూనే ఉండాలి. మీకు ఈ రెసిపీ అవ్వడానికి జస్ట్ 15 మినిట్స్ పడుతుంది అంతే. కాకపోతే మీరు ఈ 15 మినిట్స్ ఎక్కడా బ్రేక్ తీసుకోవడానికి ఉండదు. కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి. త్వరగా అడుగు పట్టేసి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకే నేను సేఫర్ సైడ్ స్టీల్లో పెట్టకుండా నాన్ స్టిక్లో పెట్టాను, చూసారా. అలా ఉంటుంది మన టెక్నిక్స్ అనమాట ఇవన్నీ. అలా మిక్స్ చేస్తూ ఉంటే మీరు ఇలా పచ్చిగా ఉన్నప్పుడే జస్ట్ బెల్లం కరగ్గాని తీసేసారనుకోండి, అవి 2 రోజులకి బూజు వచ్చేస్తాయి కొబ్బరి లడ్డూలు. ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు ఒక 15 మినిట్స్ చక్కగా ఫ్రై చేసుకొని మంచి ముదురు పాకంలా వచ్చేస్తుంది. అలా వచ్చే వరకు ఉంచారంటే మీరు బయట ఒక 10-15 డేస్ ఉంచుకున్నా సరే ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదు, బాగుంటుంది. అండ్ మధ్యలో ఇక్కడ నేను కొంచెం నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను. ఇది మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ని అయితే ఇస్తుంది మీ కొబ్బరి లడ్డుకి. కొబ్బరి హెల్త్ బెనిఫిట్స్ కూడా నేను చెప్పక్కర్లేదు కదా. కొబ్బరి కూడా మీ ఇమ్యూనిటీకి చాలా మంచిది. కొబ్బరి అండ్ బెల్లం అండ్ మంచి ఫైబర్ కంటెంట్ ఉంటుంది. కాబట్టి మీరు కంపల్సరీ మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. మీ పిల్లలకు కూడా కొబ్బరి పెట్టడం చాలా మంచిది. ఇంక ఇప్పుడైతే నేను 1 స్పూన్ ఇలాచీ పౌడర్ అయితే యాడ్ చేశాను. చేసిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారడానికి పక్కన పెట్టుకోవడమే. బాగా చల్లారే వరకు ఉండకండి, గట్టి పడిపోతుంది. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మీరైతే ఇలా లడ్లు చుట్టేసుకోవాలి, కొంచెం చేతికి నెయ్యి రాసుకుంటూ. ఇక్కడ నేనేంటంటే మాకు బాగా చల్లబడిపోయింది కదా, నైట్ అరౌండ్ నేను చేసేసరికి 7-7:30 అయింది. ఆ టైంలో మాకు 14 degrees 13 degrees అలా ఉంటుంది. దానివల్ల త్వరగా గట్టి పడిపోద్దని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్లు చుట్టడానికి అయితే ట్రై చేశాను. అంటే గోరువెచ్చగా కన్నా కొంచెం ఎక్కువగా ఉంది. నా చెయ్యి అస్సలు వేడి పట్టదు, ఆ విషయం నాకు కూడా తెలుసు. ఇక్కడ మీరు చూసారా నా కష్టాలు లడ్లు చేయడానికి. ఇంత కష్టపడి ఒక ఫుల్ కోకోనట్ కట్ చేసి మిక్సీ పట్టి చెయ్యి కాలే వరకు లడ్లు చేస్తే 11 లడ్డూస్ వచ్చాయి తెలుసా. ఒక ఫుల్ కోకోనట్కి 55 రూపీస్ ఆ కోకోనట్ కాస్ట్. బట్ స్టిల్ ఓకే, మనం మంచి హైజీన్గా ఒక మంచి హెల్దీ ఫుడ్ అయితే ఇంట్లో చేసుకున్నాం. ఇప్పుడు ఇలాంటి కొబ్బరి ఉండలు మనకి బయట కావాలన్నా దొరకట్లేదు. మన చిన్నపిల్లలప్పుడు చక్కగా దొరికేవి కదా. 90s కిడ్స్ అందరూ కనెక్ట్ అవుతారు దీని కొబ్బరి లడ్డుకి. సో ఇంకా పక్కన అవి చేస్తూ మాకు టిఫిన్ కోసం రొట్టె కూడా వేసేసాను, మినప రొట్టె. మా ఇద్దరి ఫేవరెట్, ఇద్దరు కలిపి ఒకటే వేసాను, 2 వేసుకోకుండా 50-50 షేర్ చేసుకొని తింటాం అనమాట ఇవాళ కపుల్స్. సో ఇదైతే ఫ్లిప్ చేస్తున్నాను చూడండి. నా రొట్టె కూడా మధ్యలో గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇది మాడిపోకూడదు కదా. ఇదే మల్టీ టాస్కింగ్ అంటే మన హోమ్ మేకర్స్కి. ఇప్పుడు నేను ఆ లడ్డూలన్నీ చుట్టి అదంతా క్లీన్ చేసుకొని మళ్ళీ రొట్టె వేయాలంటే లేట్ అయిపోద్ది కదా. యమ్మీ కోకోనట్ లడ్డు అయితే రెడీ అయిపోయింది. ఇది నేను ఒక ఫుల్ కోకోనట్ తీసుకున్నాను కదా నిన్న కొట్టింది, దాంతో నాకు 11 లడ్డూస్ అయితే అయినాయి. అంతే, ఎక్కువ కొబ్బరి పడుతుంది. ఈక్వల్ రేషియోస్లో వేసుకొని తప్పకుండా ట్రై చేయండి. ఇది చాలా హెల్తీ మీ ఫ్యామిలీ మొత్తానికి. సో ఎలాగో కార్తీక మాసం కొబ్బరికాయలు కొడుతూనే ఉంటాం కాబట్టి చక్కగా ఈరోజు చూపించిన 2 రెసిపీస్ మీకు కార్తీక మాసంలో యూజ్ చేసే వాటితో చేసుకునేవే. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఇదిగోండి లడ్డూలు సూపర్ యమ్మీగా ఉంటాయి. ఓకేనా, వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. చూసారుగా అలా లడ్డూస్ అయితే రెడీ అయిపోయినాయి. 2 days మా వాళ్ళకి బెంగలేదు, ఈవినింగ్ స్నాక్గా నడిచిపోద్ది. నేను కూడా చాలా ఇష్టంగా తింటాను. ఇంకా మన చిన్నప్పుడు కొబ్బరి లడ్డూలు అని చెప్పాను కదా, మీలో ఎంతమంది తినేవాళ్ళు? ఇంత సైజులో ఉండవులేండి, షాప్లో అమ్మేవి కొంచెం చిన్నగా ఉండేవి కదా. 1 రూపీకి 2-3 అలా ఇచ్చేవారు. కొనుక్కొని తిన్నట్టు నాకు బాగా గుర్తుంది. ఇంక ఇక్కడైతే మా రొట్టెని అయితే 50-50 చేసేసి మేము మా డిన్నర్ ఎంజాయ్ చేసాం. మా పాప రొట్టె తినదు, తనకి ఇడ్లీ కావాలంది. తన కోసం అయితే ఇడ్లీ వేసి పెట్టేశాను. మా ఇద్దరికేమో మినప రొట్టె ఇష్టం. నాకు ఇంకా ఆనియన్స్ అవన్నీ వేసి ఉత్తప్పంలా వేస్తే ఇష్టమే కానీ బట్ అవన్నీ కట్ చేసి ఓపిక నాకు లేదు. ఈరోజు నేను అంత రెస్ట్ మోడ్లో ఉన్నాను. మా వాళ్ళు ఏమీ పెద్ద స్కూల్కి ఆఫీస్కి వెళ్ళలేదు. మనకి ఆఫ్టర్ ఫాస్ట్ వీక్నెస్ అనమాట. సో అలా లేజీగా గడుస్తూ ఉంది.
ఎంత లేజీగా గడిచినా కిచెన్ క్లీనింగ్ అయితే తప్పదు కదా. ఇప్పుడు బాస్కెట్లో గిన్నెలు ఉన్నాయి చూసారా, అవి నేను ఈవినింగ్ పని స్టార్ట్ చేశాక మధ్యలో కడిగేసిన గిన్నెలు అనమాట. ఇప్పుడు ఫైనల్గా కిచెన్ క్లీనింగ్కి అయితే వచ్చేసాను. మీకు మంచి కిచెన్ టిప్స్ కూడా షేర్ చేస్తాను. మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. మీరు బెల్ ఐకాన్ ట్యాప్ చేయకపోతే నోటిఫికేషన్ రాదు, నేను వీడియో పెట్టానో లేదో తెలియదు. అయినా సరే నేను వీడియో పెట్టలేదని అనుకోకండి. ఎవ్రీడే మార్నింగ్ 8 o'clock, ఈవినింగ్ 6 o'clockకి మన ఛానల్లో షార్ట్స్ అయితే వస్తాయి. ఆఫ్టర్నూన్ 1 o'clockకి టంగ్ అని బెల్ కొట్టినట్టు లాంగ్ వీడియో అయితే వచ్చేస్తుంది. సో డౌటే లేకుండా చూసేయచ్చు ఛానల్లోకి వెళ్ళి, మీకు నోటిఫికేషన్ రాకపోయినా కూడా. సో మన హోమ్ మేకర్స్ పనుల గురించి మాట్లాడుకుంటే ఈరోజు నాకైతే ఏమనిపిస్తుంది తెలుసా, ఈ రోజుల్లో మనం చేస్తుంది 2 పనులు. ఒకటి ఏంటంటే హడావుడిగా వరుస పెట్టి తప్పకుండా చేయాల్సిన పనులు 2 ఉంటాయి కదా. ఆ 2 వరుస పెట్టి గబగబా చేసేయడం, లేకపోతే ఆ ఫోన్ పట్టుకొని కూర్చొని ఫుల్ టైం అన్ని రీల్స్ చూస్తూ కూర్చోవడం. మీలో ఎంతమంది నాలా ఉన్నారు చెప్పండి. జస్ట్ 10 minutes అని కూర్చుంటాను నేను. రీల్స్ చూడడం స్టార్ట్ చేసిన, ఫోన్ చూడడం స్టార్ట్ చేసిన 1/2 hour 40 minutes కూడా అయిపోద్ది, కానీ మనకు మాత్రం అందులోంచి బయటికి రాం. ఇంకా 5 minutes అని అనిపిస్తూ ఉంటుంది. సో మొబైల్ పట్టుకొని కూర్చుంటే ఆ రోజుకి మీ పని అటకెక్కేసినట్టే. కాబట్టి డేలో ప్రొడక్టివ్గా మనం ఎంతవరకు ఉంటున్నాం, మన కోసం మనం ఏం చేస్తున్నాం అనేది కంపల్సరీ ఆలోచించుకోండి. డేని ప్రొడక్టివ్గా ఉంచుకోండి. వీలైనంత వరకు మీ పనులన్నీ ముగించేసుకున్న తర్వాత మొబైల్ పట్టుకోవడానికి ట్రై చేయండి. నేను అప్పుడప్పుడు ఈ వీడియో షూట్స్ అవేం లేకుండా సింపుల్గా పని చేసుకుంటున్నాను అనుకోండి, మొబైల్ పెట్టుకొని అందులో ఏదో ఒకటి పెట్టి అదైతే చూస్తూ నేను పనులు చేసుకుంటూ ఉంటాను. అది పరిస్థితి. ఇక్కడైతే మీకు ఈరోజు స్టీల్ సింక్ ఉంటే మీకు కూడా నాలాగా అది ఎలా క్లీన్గా ఉంచుకోవాలి, ఎలా ఎప్పుడు మన స్టీల్ సింక్ మెరుస్తూ ఉండాలి అనేది ఒక టిప్ షేర్ చేస్తాను. నేను 2-3 ఫాలో అవుతాను. అందులో ఇదొకటి ఈజీ అండ్ సింపుల్ అనమాట. అంటే మీ దగ్గర ఓపిక లేకపోయినా సరే ఈజీగా షైన్ అయిపోద్ది. దీంతో ఏం లేదు, నేను ఫస్ట్ గిన్నెలన్నీ అయిపోయిన తర్వాత ఒకసారి షింక్ మామూలు లిక్విడ్ డిటర్జెంట్తో క్లీన్ చేసేసాక, ఇది పీతాంబరి అండి, మనం ఇతర సామాన్లు అవి క్లీన్ చేసుకుంటాం కదా, పూజ సామాను, అది మీరు కనుక 1 స్పూన్ వేసి స్టీల్ సింక్ క్లీన్ చేశారంటే ఎంత పాత స్ట్రెయిన్స్ ఉన్నా సరే, ఎంత జిడ్డున్నా సరే పోయి చక్కగా మెరిసిపోతుంది షింక్ ఇన్స్టెంట్గా. మీరు బేకింగ్ సోడా, వెనిగర్ కానీ లెమన్ కానీ అవి కూడా వేసి క్లీన్ చేయొచ్చు. బట్ ఇదైతే నేను ఇన్స్టెంట్ అని చెప్తాను. ఇన్స్టెంట్గా క్లీన్ అవుతుంది. నేను 2 daysకి ఒకసారి ఎలాగో దేవుడి సామాన్ కోసం పీతాంబరి యూజ్ చేస్తూనే ఉంటాను కాబట్టి 2 daysకి ఒకసారి చక్కగా నాకు సింక్ మాసిపోయింది అని అనిపించగానే ఇదైతే వేసేసి చక్కగా క్లీన్ చేసుకుంటాను. ఇప్పుడు మీరు ఫైనల్ క్లిప్లో చూడొచ్చు సింక్ ఎంత బాగా మెరుస్తుంది అనేది. పైన ట్యాప్స్ కూడా నా స్క్రబ్బర్కి ఉన్న పీతాంబరితోనే జస్ట్ అలా ఒక్కసారి లైట్గా స్క్రబ్ చేసేసాను అంతే. మనం పీతాంబరి వేస్తే ఏంటంటే ఎక్కువ ఎఫర్ట్ పెట్టక్కర్లేదు, పెట్టకుండానే మీ స్టీల్ సింక్ అయితే షైన్ అయిపోతుంది. ఇంకా మీకు ఇలాంటి టిప్స్ ఇవన్నీ ఎలా అనిపిస్తున్నాయి, మీరు నన్ను ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారు మన ఛానల్లో అనేది నాతో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. చూసారా ఇక్కడ ట్యాప్ కూడా చక్కగా షైన్ అయిపోతుంది. ఇంకా మీకు మొన్న ఒకసారి వీడియోలో చెప్పాను కదా, ఇప్పుడు కార్తీక మాసం ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇంక ఈ మట్టి ప్రమిదలన్నీ రోజు మనం యూజ్ చేసినా సరే ఇంకా లోపల పెట్టేసుకుంటాం కదా, లోపల పెట్టేసుకునే ముందు వాటిని ఎలా క్లీన్ చేసేసుకొని మీరు లోపల పెట్టుకుంటే నెక్స్ట్ ఇయర్ మీరు యూజ్ చేసుకోవడానికి చక్కగా ఉంటాయి. అండ్ డైలీ యూజ్కి కూడా మీరు ఈ టిప్ ఫాలో అవ్వచ్చు. నేనైతే నా దగ్గర నేను యూజ్ చేసిన ప్రమిదలన్నీ ఏ రోజు ఆ రోజు క్లీన్ చేయకుండా అన్నీ ఇలా చేసి పెట్టాను. ఎందుకంటే మీకు ఈ క్లీనింగ్ హ్యాక్ చూపించడం కోసం. వాటిని అన్నింటిని ఒక బౌల్లో తీసేసుకొని చూసారా కొంచెం చింతపండు యాడ్ చేసుకొని చిన్న నిమ్మకాయ సైజు కొద్దిగా లిక్విడ్ డిటర్జెంట్ అయితే వేసుకోండి. అందులో నేనైతే ఇక్కడ విమ్ లిక్విడ్ యూస్ చేస్తాను కాబట్టి అది వేసాను. మీరు ప్రిల్ ఏదైనా వేయచ్చు. సర్ఫ్ వేస్తే ఏంటంటే కొంచెం తెల్లగా పట్టేస్తుంది ప్రమిదలకి. సో మీరు లిక్విడ్ డిటర్జెంటే ట్రై చేయండి. ఇక్కడైతే నేను ఒక కెటిల్లో వాటర్ పెట్టేసి ఫుల్ హాట్ వాటర్ అయితే పోసేసాను. మీరు హాట్ వాటర్ గ్యాస్ మీద కూడా కాచిపోయొచ్చు. ఇలా జస్ట్ ఈ హాట్ వాటర్లో వేసేసి మీరు ఒక 1/2 hour to 40 minutes ఉంచారంటే చాలు. ఆ చింతపండుకి ఆ లిక్విడ్ డిటర్జెంట్కి చక్కగా ప్రమిదలకున్న జిడ్డంతా పోయి
నీట్గా షైన్ అవుతాయి. కాకపోతే ఒక్కొక్కసారి ఒత్తులు కాలిపోవడం వల్ల కొంచెం నల్లగా ఉంటుంది కదా, అది మాత్రం మీరు స్క్రబ్ చేసుకోవాలి, నేను చూపిస్తాను. అండ్ ఈరోజు దేవుడి సామాన్లు క్లీనింగ్ టిప్ కూడా చెప్తున్నాను ఇంకో కొత్తది. అదేంటంటే, నేను ఆల్రెడీ మా దగ్గర వింటర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి నా ఫింగర్స్ కొంచెం పగిలినట్టు అయినాయి. ఈ టైంలో నేను పితాంబరి జోలికి వెళ్ళానంటే అవన్నీ బాగా బ్లాక్గా అయిపోయి హ్యాండ్స్ ఏంటో చిరాగ్గా అయిపోతాయి. అందుకే నేను వింటర్స్లో పితాంబరి అవాయిడ్ చేస్తాను. ఇది నిమ్ముప్పు అంటారు కదా, అది నేను నిమ్ముప్పు అయితే 2 స్పూన్స్ తీసుకున్నాను. అందులో లిక్విడ్ డిటర్జెంట్ వేసి మీరు కనుక క్లీన్ చేశారంటే ఇత్తడి సామాన్లు వెంటనే అసలు ఎంత పెద్ద అంటే బాగా నల్లగా అయిపోయినాయి కూడా షైన్ అవుతాయి. ఈవెన్ నేను ఇక్కడ ఇత్తడి వెండి రెండిటికి వాడి చూపిస్తాను చూడండి మీకు. ఇది మీరు వెంటనే నార్మల్ వాటర్లో క్లీన్ చేసి చక్కగా వైప్ చేసి పెట్టారంటే మీ దగ్గర వాటర్ బాగుంటాయి. మా దగ్గర వాటర్ సరిగ్గా ఉండదు కాబట్టి త్వరగా నల్లబడిపోతాయి. ఇవి పితాంబరితో నేను తోవాను అనుకోండి 2 రోజుల వరకు అలా బాగుంటాయి. మళ్ళీ ఒక 2 టైమ్స్ నార్మల్ లిక్విడ్ డిటర్జెంట్తో వాష్ చేసినా బాగుంటాయి. దీంతో ఏంటంటే వెంటనే నల్లబడిపోతే ప్రతిసారి యూస్ చేయాలి. బట్ హ్యాండ్స్ నల్లగా అవ్వడం అలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు దీనిలో. ఇలా మీరు స్క్రబ్ చేయలేకపోయినా అది కొంచెం పెద్ద బౌల్లో కొంచెం నిమ్ముప్పు కొద్దిగా లిక్విడ్ డిటర్జెంట్ వేసి వాటర్ వేసేసి మీరు ఒక 10 మినిట్స్ ఉంచేసి తీసినా కూడా చక్కగా వచ్చేస్తాయి, మంచి షైన్ వస్తుంది. ఇప్పుడు నేను క్లీన్ చేస్తాను కదా, మీరు చూడొచ్చు. సో ఇవండి టిప్స్. ఇలా మన హోమ్ మేకింగ్ లైఫ్ని మనమే ఈజీ చేసుకోవాలి ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్తో. ఇక్కడ నేను మీకు చిన్న బ్రాస్ ప్లేట్ క్లీన్ చేస్తున్నాను, చూపిస్తాను చూడండి ఎంత బాగా షైన్ అవుతుందో. బాగా షైన్ అవుతాయి. మీరు నీట్గా మెయింటైన్ చేసి, మళ్ళీ చెప్పాను కదా మీ దగ్గర ఉన్న వాటర్ కండిషన్ని బట్టి ఎయిర్ క్వాలిటీని బట్టి ఉంటుంది. వెండి ఇత్తడి రాగి ఇవన్నీ వాటిని చూసి చెప్పేయచ్చు మనం ఎలాంటి కండిషన్లో ఉన్నాం అనేది. ఇక్కడ నేను వెండి గిన్నె కూడా క్లీన్ చేస్తున్నాను చూడండి, బాగా షైన్ అవుతుంది. మీరు మళ్ళీ దాన్ని నీట్గా వైప్ చేసి పెట్టుకోవాలి. నేను వీటిని ఎంత ఓపికగా కడుగుతానో మళ్ళీ అంత నీట్గా తుడిచి మళ్ళీ ఒక క్లాత్తో అయితే కవర్ చేసి పెడతాను. ఈరోజు ఇలా అయితే బిజీగా నా కిచెన్లో పని నడుస్తూ ఉంది. ఇంకా మీరు ఎవరైనా నాతో పర్సనల్గా మాట్లాడాలనుకున్నా, ఈ వీడియోలో కామెంట్ సెక్షన్లో చెప్పలేని విషయాలు నాతో ఏమైనా చెప్పాలనుకుంటే మనకు సేమ్ రిత్కృతి స్వీట్ హోమ్ ఐడితోనే ఇన్స్టా అకౌంట్ అయితే ఉంది, అక్కడ నాకు మెసేజ్ చేసేయండి, మనం మాట్లాడుకుందాం. ఇంక ఇక్కడైతే చూసారా వెండిది ఉద్దరిని పంచపాత్ర ఉంటుంది కదా, దానిలో ఇది ఎంత బాగా క్లీన్ అయిందో చూడండి. ఇది ఒక ప్లేట్. తర్వాత నేను ఒక బ్రాస్ ప్లేట్ కూడా చూపిస్తాను. బ్రాస్ అయితే నాకు బాగా షైన్ అయినట్టు అనిపిస్తుంది కాపర్ కన్నా కూడా. సో ఇంకా నేను చెప్పినట్టే అవన్నీ క్లీన్ చేయడం అయిపోయాక చక్కగా ఇలా ఒక మంచి నాప్కిన్ తీసుకొని తుడిచేసి పెట్టేసుకుంటున్నాను. ఇంకా మనం ఖాళీ టైం ఉన్నప్పుడు మన మైండ్ని సాటిస్ఫై చేసే పనులు కూడా చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు. మన మైండ్ని సాటిస్ఫై చేసే పనులు అంటే ఏంటో తెలుసా? సెల్ఫ్ కేర్, మనకి హాబీస్ ఉంటాయి కదా, అవి స్కిన్ కేర్, హెయిర్ కేర్ ఇవన్నీ దాని కింద వస్తాయి. మనకు తెలియకుండానే మనల్ని మనం ఈ పనుల్లో పడిపోయి నెగ్లెక్ట్ చేసుకుంటూ ఉంటాం. అలా కాకుండా వీక్లో 1 రోజు, వీక్లో 2 రోజులు కొంచెం టైం తీసుకొని మీరు సెల్ఫ్ కేర్ కనుక తీసుకున్నారంటే మీకే బోల్డ్ అంత మోటివేషన్ అయితే వచ్చేస్తుంది ఫర్దర్ పనులు చేసుకోవడానికి. మీలో ఎంతమంది ఈ విషయంలో నాతో ఏకీభవిస్తారు? 30s వచ్చాక కూడా ఫ్యామిలీ పిల్లలు అందరూ వచ్చేసిన తర్వాత ఎంతమంది ప్రాపర్గా సెల్ఫ్ కేర్ తీసుకుంటున్నారనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నేనైతే చాలా వరకు వదిలేసాననే చెప్పాలి. ఇలా దేవుడి సామాన్లు అయితే రెడీ అయిపోయినాయి. ఇంక ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, చక్కగా ఈ ప్రమిద చూసారా నీట్గా కడిగినట్టు క్లీన్ అయిపోయింది. జస్ట్ ఆ బ్లాక్ స్పాట్స్ దగ్గర మాత్రం మీరు మళ్ళీ ఒకసారి లిక్విడ్ డిటర్జెంట్ స్క్రబ్బర్తో స్క్రబ్ చేసేసుకుంటే నీట్గా మళ్ళీ మీరు యూస్ చేసుకోవచ్చు. దీన్ని మళ్ళీ మా నార్మల్ వాటర్లో కడిగేసి ఎండలో ఆరపెట్టేసుకొని మీరు స్టోర్ చేసుకుంటే నెక్స్ట్ ఇయర్ చక్కగా యూస్ చేసుకోవచ్చు. ఈ కలర్ ప్రమిద అయితే చూడండి ఎంత బాగా క్లీన్ అయిందో. నేను ఒకసారి వాష్ చేశాను. ఇప్పుడు నేను జస్ట్ వాటర్తోనే వాష్ చేశాను. ఎంత నీట్గా ఉందో చూడండి. జిడ్డంతా పోతుంది హాట్ వాటర్ వల్ల. హాట్ వాటర్ అండ్ లిక్విడ్ డిటర్జెంట్ వేసాం కదా, దానివల్ల నీట్గా అయిపోద్ది. చూసారా నా షింక్ అంతా క్లీన్ అయిపోయింది. ఈరోజు నేను 2 టబ్బుల గిన్నెలు అయితే కడిగాను. ఈవినింగ్ కొబ్బరి ఉండలు ఒకటి ఎక్స్ట్రా చేశాం కదా, దానివల్ల ఇదొకటి అదొకటి ఆ 2 గిన్నెలు. ఇంకా మార్నింగ్ కోసం యాజ్ యూజువల్ నట్స్ అయితే సోక్ చేసి పెట్టేశాను. ఇవాళ మందార పూలు చూసారా ఎన్ని దొరికాయో, మా పాపని క్రికెట్ డ్రాప్ చేసినప్పుడు తీసుకొని వచ్చాను. ఇంక ఇవైతే కొబ్బరి లడ్డూలు ఇలా గ్లాస్ జార్లో పెట్టేసుకొని నేను బయటే పెట్టేస్తున్నాను చూడండి. మేము ఎలాగో 2 డేస్లో కన్జ్యూమ్ చేసేస్తాం కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. సో ఇదండి ఈరోజు వీడియో. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ టిప్స్ అన్నీ మీకు యూస్ఫుల్గానే ఉన్నాయని కోరుకుంటున్నాను.
రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్. బాయ్.